నమస్కారం. దాసరి రాము తెలగా బలిజా కాపు జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్. మన రేపు రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. మన దాదాపుగా జనసేన బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు ఎక్కడికైతే కంటెస్ట్ చేస్తున్నాయో అన్ని ప్రాంతాలన్నీ కూడా పర్సనల్గా వెళ్ళొస్తున్నాం. రాజులు, పి గన్నవరం, కాకినాడ రూరల్, పిఠాపురం, కాకినాడ ఎంపీ ఇవన్నీ కూడా అక్కడున్న ఎస్సీ బీసీ నాయకులందరినీ కూడా కాపు నాయకులందరినీ కలిసి అయ్యా ఇది జనసేన పార్టీ మన పేదల పార్టీ అందరూ సహకరించండి అని చెప్పని అందరితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశాం. ఈరోజు మన రాజానగరం నియోజకవర్గంకి వచ్చాం. రాజానగరంలో ఇక్కడ స్థానికంగా ఉన్న బీసీఎస్సీ సంబంధించిన ప్రతినిధులందరితో కూడా ఆత్మీయ సమావేశమై జనసేన పార్టీ మద్దతుగా ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నాం. ఈ రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు పేద వర్గాలందరినీ అడిగేది ఒకటే, ఈ జనసేన పార్టీ అనేది పేదల పార్టీ, పేద కులాల నుంచి వచ్చిన పార్టీ, పేద వర్గాలు పెట్టిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి డబ్బు వేల కోట్ల ఉన్న మనిషి ఏం కాదు. ఆయన కేసు నుంచి బయటపడటానికో అవినీతి డబ్బు సంపాదించడానికి పార్టీ పెట్టలేదు. ఆయన సమాజానికి మంచి చేద్దాం, సమాజ నిర్మాణం చేద్దాం, అవినీతి రీతి సమాజ నిర్మాణం చేద్దాం బలమైన ప్రయత్నం ముందుకెళ్తున్నారు ఆయన మంచి ఆలోచనతో. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ కూడా అదే ప్రయత్నం చేసింది. సామాజిక న్యాయం అనే పేరుతో 110 స్థానాలు బీసీలకు ఇచ్చింది, రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చింది. చిరంజీవి గారు ఆ పార్టీ తీసేదాకా నిద్రపోవాలి కొంతమంది. ఆ ఆశయాన్ని కంటిన్యూ చేయడానికే ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. మిమ్మల్ని పేద వర్గాలందరూ మనందరం కూడా 70 ఏళ్ళ నుంచి అధికారం చూడడం, మనందరం పల్లకీలు పోసి పోయాం. మనందరం కలిసి ఉందాం. ఎస్టీసీ బీసీ కాపులందరూ కూడా కలిసి పనిచేసుకుందాం. మన పేద కులానికి వచ్చిన పార్టీ జనసేన పార్టీ ఈరోజు బీజేపీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా ఇక్కడ బతులు బలరామకృష్ణ గారు నిలబడ్డారు. మొదటి నుంచి పార్టీకి అండగా ఉండి జనసేనలో పనిచేస్తున్నాడు. ఆయన మంచి వ్యక్తి. ఆయనకి మనందరం కూడా అండగా ఉండి గెలిపించుకోవాలని చెప్పని మిమ్మల్ని పేరున కోరుతున్నాం. ప్రలోభాలకు లొంగద్దు. మన దగ్గర దోచుకున్న డబ్బే తీసుకొచ్చి మనం పెడుతున్నారు. ఈ డబ్బులకి ఈ 5 ఏళ్లకు ఒక్కసారి ఓట్లు అమ్ముకోవటానికి కాదు, పెద్దల స్వతంత్రం ఇచ్చి ప్రజాస్వామ్యం ఓట్లకు ఇచ్చింది. నిజాయితీతో కూడుకుని ఎలక్షన్ చేయాలా, డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా మంచి వ్యక్తులు గెలిపించుకోండి, నిజాయితీ గల పార్టీని గెలిపించుకోండి, మంచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పని మిమ్మల్ని అందరం కోరుతున్నాం. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఈ రోజున ఎక్కడ ఆదాయ వనరులు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఫ్యాక్టరీలు లేవు. కేంద్ర సహకారం ఉన్నదే మనం అభివృద్ధి చెందాం. కాబట్టి బీజేపీ కూడా కలుపుకున్నాం. బీజేపీ పార్టీ సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంటుంది మోడీ గారు చెప్పారు. అట్లాగే రాజధాని నిర్మాణం కూడా గట్టిగా చేసుకుందాం అందరం కలిసి. ఈ రేపు రాబోయే ఎలక్షన్ మనం మంచి భవిష్యత్తుకి వెళ్తామా, అంధకారంలో వెళ్ళిపోవటమో తేలిపోవడం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన ఎట్లా ఉందో అందరూ చూస్తున్నారు. పథకాలను అప్పులు చేసి పప్పులు నెలలు వచ్చినట్టు వస్తున్నారు. సంపద సృష్టించే వ్యాపారాలు లేవు, డిగ్రీ చదివిన ఎవరికి ఉద్యోగాలు లేవు. ఇక్కడ అందరూ బయటికి వెళ్ళి పని చేసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. ఇది మారాలి. ఒక మంచి ఆశయంతో బయటకు వచ్చి మనందరి కోసం బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి పార్టీ పెట్టి కష్టపడుతున్న జనసేన పార్టీకి అండగా ఉండండి. బత్తుల బలరామకృష్ణ గారికి మీ ఓటు వినియోగించి వారికి ఓటు వేసి అద్భుతమైన మెజారిటీతో గెలిపించమని చెప్పి కోరుతున్నాం. ఒక కొత్త పార్టీ, కొత్త వ్యవస్థ, ఆదర్శాలతో వచ్చే కొత్త పార్టీలు ప్రజల్లోకి వస్తే మళ్ళీ కొంత మార్పు వస్తుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, పేద వర్గాలు కూడా అధికారం అందుతుంది, అవినీతి తగ్గుతుంది. కాబట్టి మీరందరూ కూడా గాజు గ్లాస్ గుర్తు మీరు ఓటు వేయమని కోరుతున్నాం. గుర్తు పెట్టుకోండి. ముందుండే మిషన్ ఏమో ఈవీఎం మిషన్, మొదటిది ఎంపీ ఓటు, రెండో ఓటు అసెంబ్లీ ఓటు. రెండో ఓటు అసెంబ్లీ ఓటులో గాజు గ్లాస్ గుర్తు. మన నెంబర్ ఎంత? 5. గాజు గ్లాస్ గుర్తు నెంబర్ 5 రెండో మిషన్ అసెంబ్లీ దాంట్లో గాజు గ్లాస్ 5వ నెంబర్లో ఓటు వేయండి. నొక్కగానే ఓటు పడ్డట్టు కాదు, నొక్కిన తర్వాత సౌండ్ రావాలి. సౌండ్ వస్తే, బీప్ సౌండ్ వస్తేనే ఓటు పడ్డట్టు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు తీరికెళ్ళొద్దు ఎలక్షన్. అందరూ కూడా పొద్దునే వెళ్ళండి. ఎక్కువ మంది ఎలక్షన్లో ఓట్లలో పాల్గొనండి. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుద్ది. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అరాచకమైన పరిపాలనతో, అప్పులతో. దీన్ని గాడిలో పెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అండగా ఉండమని కోరుతున్నాం. థ్యాంక్ యూ.